హాయ్ అండి. ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? రండి కొంచెం టీ తాగుతూ కాస్త బ్రేక్ తీసుకోండి ఫ్రెండ్స్. పొద్దున్నుంచి చదివి చదివి ఉంటారు కదా! తలనొస్తుండొచ్చు కదా! నేనైతే పొద్దున్నుంచి ఈ ఐసీటీ ఒకటి ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నానండి. హిస్టరీ ఒకటి కంప్లీట్ చేసుకున్నాననమాట. సో, ఈ రోజంతా చాలా వేరే పనుల మీద కూడా ఉన్నానండి. అయినా కూడా ఈ 2 సబ్జెక్ట్స్ అయితే కొంచెం కంప్లీట్ చేసుకొని ఇప్పుడే అనమాట కూర్చున్న తలనొప్పి వస్తుందనేసి. సో, అయితే కొంచెం ప్రిపరేషన్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి. మనకి ఇప్పుడు టెట్‌కి టైం లేనప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. ఏంటంటే నోటిఫికేషన్ రాకముందు మన వీక్ సబ్జెక్ట్స్‌ని దానిపైన ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఇప్పుడు మ్యాథ్స్ గాన, ఇంగ్లీష్ గాన ఏమైనా ఉన్నాయనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ మ్యాథ్సే తీసుకున్నాం. దాని గురించి ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఇంటర్నెట్‌లో గానీ, లేదంటే ఏదైనా యాప్స్ తీసుకుంటూ వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మ్యాథ్స్‌లో ఉంది. బార్ వడ్డీ, చక్ర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అయన్నీ ఉన్నాయనుకోండి. వాటిపైన షార్ట్ కట్స్ ఏమున్నాయి, ట్రిక్స్ ఏమున్నాయి అన్నీ నే మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. 1 ట్రిక్ 1 సెకండ్‌లో అయిపోతది. 2 సెకండ్స్ అట్లాంటియన్నీ చూసుకుంటా షార్ట్ కట్స్ ఇలాంటివన్నీ చూసుకుంటా గ్రామర్ వైస్ షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ టైం స్పెండ్ చేసేస్తాం బాగానే. కానీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా వాటికి చెక్ పెట్టేయాలండి. ఎందుకంటే లాస్ట్ టైం టెట్‌కి తర్వాత ఈ రిజర్వేషన్స్ గురించి అది మనకి టైం దొరికింది కదా! అప్పుడు నేను కూడా సేమ్ అదే మిస్టేక్ చేశాననమాట. నా వీక్ సబ్జెక్ట్ వెనకాల పడతా ఉన్నాను. ఈ ఫోన్‌లో మనకి రకరకాల వీడియోస్ వస్తుంటాయి కదా! ఎందుకంటే మంచి ఆలోచనే అది. కొంచెం మార్క్స్ స్కోర్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు సేమ్ అదే మనం స్ట్రాంగ్ సబ్జెక్ట్సే చదువుతా ఉంటే, మన వీక్ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోకపోతే అందులో బిట్స్ పోతా ఉంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి కొత్త మార్క్స్? ఇప్పుడు మనకి జాబ్ రావాలంటే ఉన్న మార్క్స్ మనం తెచ్చుకున్న మార్క్స్‌కి అడిషనల్‌గా ఇంకొక 4 మార్కులు, 5 మార్కులు పెంచుకుంటే గానీ మినిమమ్ మనం జాబ్ తెచ్చుకోలేం. ఒక 4, 5 మార్క్స్ అంటే ఒక 4 మార్క్స్ అనుకున్నాం అనుకోండి. హాఫ్ మార్కే కాబట్టి 2 బిట్స్ కరెక్ట్ చేయాలి. 8 బిట్స్ కరెక్ట్ చేయాలి. అంతే కదా! 2 బిట్స్ చేస్తే మనకి 1 మార్క్ డీఎస్సీలో. 4 బిట్స్ అంటే 8 మార్క్స్. అంటే 8 బిట్స్ అంటే 4 మార్క్స్. సో, 8 బిట్స్ కవర్ చేయాలి అంటే మనం తెచ్చుకున్న డీఎస్సీలో మార్క్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటూ ఇంకొక 8 బిట్స్ మనం వేరే సెషన్స్‌లో కవర్ చేయాలి. స్ట్రాంగ్ సబ్జెక్ట్‌లో ఎంత లేదైనా 1 అర 2 పోతాయి. మరి వీక్ సబ్జెక్ట్స్‌లో కొంచెం గెయిన్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలంటే సో, మనకు మార్క్స్ పోయే సబ్జెక్ట్‌లో నుంచే కదా మనకి బిట్స్‌కి ఆన్సర్ చేసి మార్క్స్ తెచ్చుకోగలగాము. అడిషనల్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? స్ట్రాంగ్ సబ్జెక్ట్‌కి ఎంత స్ట్రాంగ్ అయినా మొత్తం 12కి 14, 15 మార్క్స్, 30కి 50 మార్క్స్ ఇచ్చాడు కదా! సో, దేనికి అలాట్ చేసింది దానికే. సో, ఆ దృష్టితో మనం వెళ్ళాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఇంకా మార్క్స్ యాడ్ చేసుకోవడానికి మన వీక్ సబ్జెక్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకి టైం లేనప్పుడు ఆ వీక్ సబ్జెక్ట్ వెనకాల పోతా ఉంటే, మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఒకసారి రివిజన్ చేసుకోవడం తక్కువ అవ్వచ్చు. లేదా ఆహ్, మన యావరేజ్ సబ్జెక్ట్స్ కానీ, మిగతా సబ్జెక్ట్స్ మీద టైం సరిపోదనమాట. అది ప్రాక్టికల్‌గా నేనప్పుడు గమనించానండి. మనకు టైం దొరికింది కదా! మనకి ఎస్సీ రిజర్వేషన్ గురించి ఇష్యూ వచ్చి చాలా టైం దొరికిందని అట్లా నేను వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేకపోయాము. రాలేకపోవటం అంటే మనం అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకొకటేంటంటే మనకి చాలా సార్లు చదివిన సబ్జెక్టే టెట్‌కి కానీ మన ఎగ్జామ్ డేట్ దగ్గరకొచ్చినప్పుడు చదువుతా ఉంటే ఆ టెన్షన్‌లో మర్చిపోతా ఉంటాము. గుర్తుండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా తెలుగే తీసుకోండి. ఆ నేపథ్యం, ప్రక్రియ ఇవన్నీ ఉంటాయా? ఇవి ఎన్ని సార్లు చదివాం కోడింగ్స్ క్లాసెస్ కూడా వింటాము. కానీ మనకు దగ్గరకొచ్చినప్పటికి అది ఇంకొకసారి రివిజన్ చేస్తాం అనుకుంటాం. కానీ ఆ రివిజన్‌లోనే చేస్తున్నప్పుడు మనకి మిస్టేక్స్ కనిపిస్తా ఉంటే మన కాన్ఫిడెన్స్ అంతా పోతా ఉంటదండి. సో, మీరింక నోటిఫికేషన్ వచ్చిందండి కాబట్టి, ఇంకా వీక్ సబ్జెక్ట్స్ అనేసి ఎక్కడి వరకు చేశారో అక్కడి వరకు స్టాప్ చేసి, ఒక్కసారి కొన్ని డేస్ హాఫ్ ఆఫ్ ది ఇప్పుడు మీకు ఎన్ని డేస్ మనకు మిగిలున్నాయో దాంట్లో ఒక హాఫ్ చేసుకొని, ఫాస్ట్‌గా మనకి స్ట్రాంగ్ సబ్జెక్ట్, యావరేజ్ సబ్జెక్ట్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఎంతవరకు వచ్చినాయో ఒకసారి రివిజన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అది. రివిజన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉన్నప్పుడు మనకి ఇంకా టైం ఉన్నప్పుడు అప్పుడు మన వీక్ సబ్జెక్ట్ వెనకాల పడినా పర్వాలేదు. గ్రాండ్ టెస్ట్‌లు టెట్‌కి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్‌లు కన్నా కూడా ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేసేసుకుంటా ఉండండి. ఎందుకంటే టెట్‌కి పర్వాలేదు మనం టైం మేనేజ్ చేసుకోగలం. డీఎస్సీలో మేనేజ్ చేయడం కష్టమైంది. కానీ ఇప్పుడు టెట్‌కైతే మనం టైం మేనేజ్ చేసుకోగలం. టెట్‌కి టైం సరిపోలేదు అనేవాళ్ళు కొంచెం రేర్‌గానే ఉంటారు. సో, ప్రాక్టీస్ బిట్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకొకటి ఎంతసేపు మనం మన వీక్ సబ్జెక్ట్ తలుచుకుని డిఎస్సిలో జాబ్ రాదేమో అని బాధపడుతూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వీక్ సబ్జెక్టులు ఎలాగో పోతాయి, కానీ మనకు వచ్చిన సబ్జెక్ట్స్లో కూడా పోయినాయి అనుకోండి, ఏదైనా మార్కులే కదా. సరిగ్గా రివిజన్ చేయకో, ప్రాక్టీస్ చేయక బిట్స్ రాంగ్ చేసో మన ఈజీ సబ్జెక్ట్లో కూడా మార్క్స్ పోగొట్టుకుంటాం. మన ఈజీ సబ్జెక్ట్లో మార్కులు మనకు కనిపించవు, మన ఈ ఊరికి అనవసరంగా పోగొట్టిన మార్క్స్ మనకు కనిపించవు. ఎంతసేపు మన వీక్ సబ్జెక్ట్లో పోయి ఆ 4-5 మార్కులు, 6 మార్కులు, 10 మార్కులు అవే కనిపిస్తాయి. సో ఆ మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకోటి, ప్రిపరేషన్ చేస్తున్నామని ఎక్కువ అందరికీ డప్పేసుకొని చెప్పేయకండి ఫ్రెండ్స్. కంపల్సరీగా వీళ్ళకి తెలియాలి నేను ప్రిపరేషన్ చేస్తున్నట్టు అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పండి తప్పితే ఇంక అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు, లాస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తున్నారు అని మీ రిలేటివ్స్లో కానీ బయట కానీ ఎవరికైనా తెలుసుంటే చాలా లైట్గా ఏం చెయ్యట్లేదు, వేరే ఏదో వర్క్ చేసుకుంటున్నాను, లేదంటే వేరే దానికి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పండి తప్ప మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానని అనవసరంగా అందరికీ చెప్పుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల మనకి ఎక్స్ట్రా టెన్షను అదొక చాలా బర్డెన్ అయిపోద్ది అనమాట. నేను కూడా చేసిన మిస్టేక్ అదేనండి. మనకి డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పర్వాలేదు బాగా రాశాను అన్న హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే అవన్నీ ఆప్షన్స్ అన్నీ మనకి ఒకటేలాగా అనిపించేటప్పటికి అందరూ ఒక రకమైన మాయలో ఉన్నారు. చాలా బాగా రాశానన్న ఫీలింగ్లో, నేను కూడా చాలా బాగా రాశానన్న ఫీలింగ్లో ఇంటికి వేరే ఊర్లో పడింది నా డిఎస్సి ఎగ్జామ్ సెంటర్ అనమాట. వస్తా మొత్తం మా జాయింట్ ఫ్యామిలీ అండి, అందరికీ స్వీట్ ప్యాకెట్స్ అనమాట, చిన్న స్వీట్ ప్యాకెట్స్ అందరికీ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాను, నాకు జాబ్ వచ్చేస్తుందని. సో తర్వాత నా మార్క్స్ చూసి అసలు నాకు జాబ్ వచ్చే ఛాన్స్ లేదని, మన కట్ ఆఫ్ చూసి ఇంకా నాకు లేదని, నాకు రాలేదు కూడాను. సో తర్వాత అసలు నేను అది ఫేస్ చేయలేకపోయాను అన్నమాట. ఒక రకంగా ఎగతాళిగా పాపం అయ్యో స్వీట్లు కూడా ఇచ్చేసింది జాబ్ వస్తుందని అట్లా మాట్లాడేవారు అనమాట. దాన్ని మళ్ళీ నేను లేదులే దాని గురించి అని కాదు, వేరే ఊరు వెళ్ళాను కదా, అక్కడ స్వీట్స్ ఎట్లా ఉంటాయో మీకు టేస్ట్ చూపించడం కోసం అని కొన్నాను, అలా కవర్ చేసాను. వాళ్ళు నమ్మలేదు అనుకోండి. సో అలాంటి ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్. మనం 10 మందికి గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలియని అవసరం లేదు. ఈ విషయమనే కాదండి, ఏ విషయంలో అయినా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మనకి నిజంగా హెల్ప్ చేసే వాళ్ళ దగ్గర చేయి చాచాలి, మనకి నిజంగా హెల్ప్ చేసే వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి తప్పితే అందరికీ చెప్పకూడదు. మీ పేరెంట్స్కి తెలుస్తుంది కంపల్సరీగా, అలాగే ఇలా మ్యారీడ్ అనుకోండి హస్బెండ్కి వైఫ్కి తెలుస్తుంది, చాలండి. అంతకు మించి ఇంకెవరికి చెప్పనవసరం లేదు. ఈ డిఎస్సి ప్రిపరేషన్లో అందరూ కాదు కానీ కొంతమంది ఫ్రెండ్స్కి కూడా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. నిజంగా అందరూ కాదు, కొందరు ఉంటారు ఈర్ష్యపడిపోయే వాళ్ళు, అయ్యో చదివేసుకుంటున్నారు అని ఈర్ష్యపడిపోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయని అవసరం లేదు. మనం ఎగ్జామ్ టెట్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ ఎప్పుడైనా రాసిన తర్వాత ఎగ్జామ్ రాసేసి బయటకు వస్తున్నప్పుడు, క్యాంపస్ బయటకు వచ్చినప్పుడు మన కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉండొచ్చు మనం పికప్ చేసుకోవడానికి, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఏం అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ ఎలా రాసావు అని కదా ఫ్రెండ్స్. నాకైతే ఆ ఎగ్జామ్ అవ్వగానే నెక్స్ట్ క్వశ్చన్, అమ్మో బయట వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి. ఎగ్జామ్ బాగా రాశాను అన్నారంటే ఒకవేళ మార్క్స్ జాబ్ రాకపోతే రాసేసావు అన్నావు మరి ఏమైంది అంట, రాయలేదు అంటే మన నోటితోటి అపశకునం ఎందుకు పలకాలి, అదొక ఫీలింగు. మరి ఇంకేం చేసావు చదవకుండా ఇన్ని రోజులు ఏం చేసావు, అదొక ఫీలింగు. అందుకే ఎందుకు వచ్చిన గొడవలే పర్వాలేదు, మనకి యావరేజ్ అని ఉంది కదా ఒక మంచి వర్డ్, యావరేజ్గా రాశాను అని చెప్దాం. అట్లా ఆలోచించుకుంటూ వస్తామన్నమాట ఎగ్జామ్ హాల్ నుంచి మన క్యాంపస్ బయట వరకు లేదా ఇంటి వరకు అన్న. సో అలాంటి టెన్షను పెట్టుకోకండి ఫ్రెండ్స్. అందరికీ ఏదో చదువుతున్నాను అంతే, లేదా వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఏదో, ఎందుకంటే ఎట్లాగో మనకి మార్చ్ ఏప్రిల్ కల్లా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోద్ది అంటున్నారు కదా డిఎస్సి ప్రోగ్రామ్. సో అప్పటి వరకు కొంచెం అట్లా మేనేజ్ చేసేయండి తప్పితే ఊరంతా డప్పేసుకోకండి ఫ్రెండ్స్. ఇంకొకటి, మనకి కొందరికి చదవాలని అనిపించట్లేదు, ఇలాంటివి ఉంటాయి. అంటే రీస్టార్ట్ చేసే వాళ్ళకి అలాగే ఉంటుంది, అలాగే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇంత సిలబస్ ఎప్పుడు అవుతుంది అన్న ఈ ఫీలింగ్లో ఉంటారు. లేదు మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఏం చదువుతాంలే అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మనం ఫాస్ట్గా చదవాలి అంటే మనం ఎంతసేపు వచ్చిన టాపిక్సే తలుచుకోవడం కాకుండా ఇంకా మనకి ఏం టాపిక్స్ రావాలి
అవి ఒక్కోసారి తలుచుకుంటూ ఉండాలి. ఇంకా ఏం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగు ఏముంది 8th క్లాస్ వరకు నేపథ్యాలొచ్చు, కవి పరిచయాలొచ్చు, ఏముందిలే అర్థాలొచ్చు, ప్రకృతి వికృతొచ్చు. అలా బ్రెయిన్ మనల్ని అలా కూల్ చేస్తది. అలా కాదు. ఛందస్సు చూసుకొని ఎన్ని రోజులయింది. అలంకారం అంటే ఎంతసేపు ఆ రూపక అలంకారం, ఉపమాలంకారం ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి కదా దీపిక అలంకారం అని. అట్లాంటి కొన్ని కొత్త అలంకారాలు కూడా వచ్చున్నాయి. అవి చూసుకొని ఎన్ని రోజులైంది. సో, ఇలా మన బ్రెయిన్‌కి మనం ఇన్‌పుట్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకా చదవాల్సినవి ఏమేమి ఉన్నాయి అంటే అన్నీ ఒక బుక్‌లో రాసేసుకొని టైం దాటి కోసం వేస్ట్ చేయకండి. కానీ పేపర్ మీద జస్ట్ ఇంకా 2, 3 లేదా గుర్తుపెట్టి తెచ్చుకున్నా సరే రికలెక్ట్ చేసుకోండి. సోషల్ ఉంది ఇంకేమున్నాయి. ఎప్పుడు చదివిన 6th క్లాస్, 7th క్లాస్ అవే గుర్తు చేసుకోకుండా చదవలేనివి ఏమున్నాయి టాపిక్స్. అంటే ఆల్రెడీ ఒకసారి చదివి రివిజన్ అనమాట. మళ్ళా ఫస్ట్ చెప్పినట్టుగా ఆ వీక్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోయి అసలు ఎప్పుడు టచ్ చేయని టాపిక్స్ చేయమని కాదు. రివిజన్ చాలా తక్కువ పడినవి. అలాంటివన్నీ రికలెక్ట్ చేసుకుంటా ఉండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనమే బుక్స్ తీసి చదువుతాం. అలాగే రివిజన్స్ కూడా చేయటం కష్టమవుతూ ఉంటది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రివిజన్. ఎందుకంటే ఒక బుక్ ఒకసారి చదవటము, మహా అయితే 2 సార్లు చదవటమే కష్టంగా ఉంటది. అలాంటిది 3-4 టైమ్స్ చదివితే గాని, రివిజన్ చేస్తే గాని మనకి గుర్తుండదు. కదా ఫ్రెండ్స్! అలాంటప్పుడు మనం కొంచెం తెలివిగా రివిజన్ చేయాలండి. అది ఎలాగో నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో, మనకు ఒకటేసారి చాలా ఫాస్ట్‌గా రివిజన్ కంప్లీట్ అయ్యే టిప్ ఒకటి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాగా చదువుకోండి ఫ్రెండ్స్. పోస్టులు ఉన్నాయి అనుకుంటే కనుక మీ డిస్ట్రిక్ట్‌లో మీకు కట్ ఆఫ్‌కి దగ్గరగా ఉన్నారు అనుకుంటే అస్సలు విడవకండి. బద్ధకాన్ని పక్కన పెట్టి చదవండి. లేని వాళ్ళు కొంచెం ప్లాన్ బి ఏదైనా చూసుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.